విశాఖ శివారు ప్రాంతమైన భీమిలిలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఫోన్ చేస్తే ఇంటికి వచ్చే గ్యాస్ సిలిండర్ నేడు సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో భవిష్యత్తులో గ్యాస్ నిల్వలు నిండుకుంటాయేమో అన్న ఆందోళనతో ప్రజలు ముందస్తు నిల్వల కోసం ఎగబడుతుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. సాధారణంగా డోర్ డెలివరీ ఇచ్చే గ్యాస్ బాయ్లు ఇప్పుడు ఫోన్లు ఎత్తడం లేదు. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల్లోనూ సరైన సమాధానం చెప్పే నాదుడే కరువయ్యాడు. దీంతో విసుగు చెందిన వినియోగదారులు తమ పనులన్నీ మానుకొని ఏకంగా గ్యాస్ గోడళ్ల వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం భీమిలి దొరతోట రోడ్డులోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద కిలోమీటర్ల మేర జనం బారులు తీరి కనిపిస్తున్నారు. తమకు గ్యాస్ అందడం లేదన్న ఆగ్రహంతో జనం రోడ్లపై వెళ్తున్న డెలివరీ వాహనాలను అడ్డుకుంటున్నారు. దీంతో శివారు గ్రామాలకు వెళ్లాల్సిన సిలిండర్లు అక్కడే నిలిచిపోతున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కొరత మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోలేక ఏజెన్సీ నిర్వాహకులు సైతం ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ విభాగం కానీ పౌర సరఫరాల శాఖ అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.